అనుకున్న పదార్థాన్ని తినిపించాడు, చూడాలనుకున్న విషయాన్ని చూపించాడు, సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు. ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు. నాకు ఒక నమ్మకమైన ప్రియుడు, ప్రాణప్రియుడు దొరికాడు. ఆయనను నేను కాస్తో కూస్తో ఎరుగుదును. ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎరుగుదురా? మిమ్మల్ని పిలిచిన వానిని, మీకు తోడై ఉన్న వానిని, తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వానిని మీరు ఎరుగుదురా? ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా? చేస్తే 23 ఏళ్ళుగా నేను అనుభవించిన విశ్రాంతి, సంతోషం, ఆనందం, ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి. మరి ఎంతమంది అనుభవిస్తున్నారో, ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి. సమస్యలనే కామన్, నీకు నాకు అందరికీ. అయినా ఎన్నొచ్చినా చెరగని చిరునవ్వు, హృదయములో విశ్రాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది 21 సంవత్సరం వయసు వచ్చిందాకా ఆ గుడి, ఈ గోపురం, ఆ దేవుడు, ఈ దేవత అని తిరిగి 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 తిప్పలబడ్డా. సరైన ఆధారం ఏది దొరకలేదు, సరైన నిశ్చయత దేని దగ్గర రాలేదు. అందుకే అన్ని కనబడ్డ వాటికన్నీ తిరిగా. ఒక దగ్గర నిశ్చయత వస్తే అక్కడ ఆగిపోతాం, కానీ అలా కాకుండా ఇంకొకటి అని మార్చామంటే ఎక్కడ నిశ్చయత లేదని అర్థం. కానీ ఒక్కసారి యేసును కలుసుకున్నాను, కథం ఇంక రెండో దాని వైపు చూడలా. ఒక్కసారే యేసును కలుసుకుంది, ఇంకంతే. మళ్ళీ రెండో వైపు తిరిగి అవసరమే రాలా. ఏం కావాలండి? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఒక దేవుడు, ధైర్యం కోసం ఒక దేవత, ఇంకో దానికోసం డబ్బు కోసం ఒక దేవత, శత్రునాశనం కోసం ఒక దేవత. ఏమండి? అట్లా దేనికి దానికి సపరేట్. యేసయ్య దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నిటికీ చాలినవాడు, ఉన్నవాడు. జ్ఞానానికి ఆయనే, ధైర్యానికి ఆయనే, బలానికి ఆయనే, వివేచనకు ఆయనే, జీవానికి ఆయనే, మరణానికి ఆయనే, నిత్య జీవానికి ఆయనే, నిత్య స్వాస్థ్యానికి ఆయనే.